శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాడ ఛానల్. కుజగ్రహ రాశి మార్పు 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ 2025 వరకు, అంటే దాదాపుగా 45 రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తులారాశిలో స్థితి పొందబోవడం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి. ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యానంటే, కుజుడు శక్తికి కారకుడు, దూకుడికి కారకుడు, పరాక్రమానికి కారకుడు, యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు, అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు. అది దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. రంగులలో ఎరుపు రంగు, సో అదేవిధంగా యంత్రాలు, ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహము. ఇలాంటి శక్తి, దూకుడు, పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నారు అంటే తులారాశిలో. తులారాశి అనేది వాయుతత్వ రాశి. ఒక అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుంది? సో బ్లో. సో కాబట్టి అందుకనే ఈ 45 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి. ధనుసు రాశి వారికి కుజగ్రహ స్థితి రాశి మార్పుతోటి 13 సెప్టెంబర్ 2025 నుండి 27 అక్టోబర్ మధ్యన, అంటే నాబోయే 45 రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. ధనుసు రాశి వారికి దిస్ ఇస్ ద బెస్ట్ ట్రాన్సిట్. ఇది మంచి గోచారం. సో ఎలా ఉంటాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుడు. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి మరియు ధనుర్ లగ్నం వారికి పంచమ వ్యయాధిపతి కుజుడు అవుతాడు. అంటే ఈ రాశాధిపతి గురుడు, ఆ గ్రహం కుజుడు. గురు కుజ ఇద్దరు కూడా మిత్రులే. ఆయన ఎక్కడ గోచరంగా వెళ్తున్నారు? 11వ స్థానం వెళ్తున్నారు. మీ రాశి నుండి 11వ స్థానం అంటే త్వరలో స్థితి పొందబోతున్నారు కదా. సో 11 స్థానం అంటే ఏంటి? నెట్వర్క్, ఫ్రెండ్స్, లాభము, మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్మెంట్, కోరికలు నెరవేరటం, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. 11 అంటే లాభం కూడా, మీ యొక్క ఆర్థిక లాభం పెరుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, అంటే పెట్టుబడులు పెడతారు, మీ యొక్క ఫ్రెండ్స్ నెట్వర్క్ సర్కిల్ పెరుగుతుంది. కొత్త వారు మీకు పని ప్రాంతంలో కావచ్చు, ఉద్యోగ వ్యాపారంలో కావచ్చు, మీ యొక్క లొకేషన్స్లో పరిచయాలు అవుతాయి. సో అది పాజిటివిటీకి దారితీస్తుంది. మరి ఈ కుజుడి మీద గురుదృష్టి కూడా ఉంది. ఈ సమయంలో శుక్రుడు, రవి, బుధ కూడా బాగానే ఉంటారు కాబట్టి మంచి ఫలితాలు ఇచ్చే రాశుల్లో ఈ కుజ గోచారం ధనుసు రాశి ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి 11వ స్థానంలో కుజుడు ఉన్నాడు కదా. ప్రతి గ్రహం లాగానే కుజుడు కూడా 7వ దృష్టి ఉంటుంది. విశేష దృష్టిలు ఏమైనా ఉన్నాయంటే చతుర్థ దృష్టితో చూస్తారు. ఆయన అష్టమ దృష్టితో వీక్షిస్తూ ఉంటారు. అంటే 4, 7, 8 దృష్టితోటి ఆ స్థానాలను యాక్టివేట్ చేయబోతున్నారు. కుజుడు లాభస్థానంలో ఉండి 2వ స్థానాన్ని, 5వ స్థానాన్ని మరియు 6వ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారండి. సో 11, 2, 5, 6 ఫలితాలు అధికంగా వస్తాయి. 2వ స్థానం కదా, ధన కుటుంబ స్థానము, ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. 5 అంటే తెలుగుగా పెట్టుబడి అంటే పెట్టుబడులు, 12 అంటే ఇన్వెస్ట్. సో కాబట్టి ఏం చేస్తా, ఆయన 2 చూస్తున్నాడు. సో కాబట్టి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో చేసేటువంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే అవి కూడా ఫ్లౌరిష్ అవుతాయి. కాకపోతే ఒకటి సూచన, 2వ స్థానం మీద కుజ దృష్టి ఉంది కాబట్టి మీరు తీసుకునే ఆహార పానీయాల విషయంలో కానీ జాగ్రత్త. స్పైసీ ఫుడ్, మసాలాలు కాస్త తగ్గించండి. 2వది, మాటలో కరుకుతనం వద్దు, సౌమ్యత పాటించండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. మరి ఈ యొక్క కుజుడి దృష్టి తన సప్తమ దృష్టి చేత పంచమాన్ని చూస్తూ ఉన్నారు కదా. 5 అంటే ఏంటి? ప్రేమ, క్రియేటివిటీ, అఫైర్స్, మంత్రస్థానము, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో కాబట్టి ఏంటంటే, సో పంచమాధిపతి కుజుడి మీద గురు దృష్టి ఉంది కాబట్టి సో మీకు ఒక మంచి గురువు, ఒక ఏమైనా మార్గదర్శకత్వం దొరికే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మీరు ఏదైనా మంత్రోపదేశం ఉంటే ఈ సమయంలో పఠనం చేసుకోవడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. సో ప్రేమలో ఉన్నవారు పర్వాలేదు, కుజుడి దృష్టి ఉన్నా కూడా సౌమ్యంగానే ఉంటుంది. అదేవిధంగా సో సింగిల్గా ఉన్నవారు కూడా ఏదైనా లవ్, క్రష్ లాంటిది పడే అవకాశం ఉంటుంది. బట్ బీ కాషియస్. 5వ స్థానము ఇన్వెస్ట్మెంట్ కూడా, మీరు పెట్టేటువంటి పెట్టుబడులు లాభాన్ని దారితీస్తాయి. సో కాకపోతే మానసిక ఒత్తిడికి గురి చేస్తాడు. సో శని యొక్క దృష్టి, కుజుడి యొక్క దృష్టి 6వ స్థానం మీద ఉంటుంది కాబట్టి డైలీ చేసే పనులలో కానీ, డైలీ వృత్తుల వారికి కానీ, మీరు చేసే ఏ వ్యాపకంలో కొంచెం ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రెజర్ భరిస్తారో వారికి విజయం వరిస్తుందండి. ఇప్పుడు కార్బన్ అంటే డైమండ్ అనేది ఏంటి? హార్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. సో ఎంతో ఒత్తిడికి లోనైనప్పుడు అది డైమండ్స్ వస్తాయి. ఊరికి రాదు డైమండ్. బంగారం కూడా అంతే కదా, ఎంతో హీట్ గురి చేస్తారు. ఎంతో టన్ను మట్టిని తీస్తే కానీ 1 గ్రామ్ బంగారం రాదు. అంటే ప్రాసెస్ ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ అ పైన్ దెర్ ఈజ్ అ గెయిన్. కాబట్టి సో కొంత మానసిక ఒత్తిడి ఉన్న రిజల్ట్ అయితే అవుట్కమ్గా ఉంటుందండి. అదేవిధంగా ఉన్నత అధికారులతో 6వ స్థానం అంటే పని ప్రాంతం, సర్వీస్ ప్రాంతం. కుజుడు చూస్తూ ఉన్నాడు కదా. కుజుడు దూకుడుతనానికి కొంచెం ఆవేశానికి కారకుడు. శని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఉన్నతాధికారులతోటి కొంచెం మాట పట్టింపులు లేకుండా, వాదనలకు దిగకుండా చూసుకోండి చాలు.
కొన్నిసార్లు పనిలో స్పష్టత తగ్గుతుందండి. 6వ స్థానం మీద కుజుడు శని దృష్టి ఉంది కాబట్టి క్లారిటీ ఆఫ్ మైండ్ తో పండి. సో క్లారిటీ మైండ్ ఏం చేస్తున్నాం ఏంటో చూసుకుంటూ ఉండండి. అవసరమైతే టు డు లిస్ట్ రాసుకోవటం, రేపు చేయాల్సిన పనులు నైట్ పడుకునే ముందు ఒక 5 minutes టైం స్పెండ్ చేసి ప్రతిరోజు ఎందుకు స్పైరల్ బైండింగ్ బుక్ అవసరం లేదు, మొబైల్లోనే టు డు లిస్ట్ రాసుకోవచ్చు. నోట్స్లో పర్సనల్ లైఫ్లో 2 విషయాలు ఏం చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్లో ఏం చేయాలి, ఏం చేయబోవాలో రేపు రాసుకుని ఉంటే రోడ్ మ్యాప్ ఉంటుంది కాబట్టి పొద్దున్న లేవగానే కాన్ఫిడెంట్గా ఉంటుంది. సో ఒక ప్రొసీజర్ పద్ధతి ప్రకారం వెళ్తారు. ఏమి లేకుండా వెళ్తూ ఉంటే క్లమ్జీగా ఉంటుంది, స్ట్రెస్ గురవుతూ ఉంటారు. కాబట్టి సో ఇది గోచార ఫలితం మంచి ఫలితం చేస్తుంది. ఒక పెట్టుబడుల్లో కొంచెం 6వ స్థానాన్ని 5-2 చూస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి పెట్టుబడులు. సో ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు మీరు ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా మీకు ఫలితం అందుకు వస్తుంది, బాగా ఉంటుంది. మీ యొక్క సంతానం పెద్దవారై ఉండి వారి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి కోర్సులు నేర్చుకొని ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే 5వ స్థానాధిపతి 11 ఉండి 6 చూస్తూ ఉన్నాడు. ఎట్లా చూసుకున్నా కూడా మీ యొక్క సంతానానికి కూడా కొలువు దొరికే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి రెమెడీ ఏంటయ్యా అంటే కుజుడు రాహుల్లోనే ఉన్నాడు. సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ శతనామం అంటే అష్టోత్తర శతనామాలు చదువుకోవడం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క భాగ్యాధిపతి రవి అక్టోబర్ 16 నుంచి 16 తర్వాత కొంచెం వీక్ అవుతారు. లక్ పెరగాలంటే ఆ టైంలో ఎమోషన్స్ కోపతాపాలు తగ్గాలి, కాన్ఫిడెన్స్ బాగా ఉండాలి. ప్రతిరోజు మీకు భాగ్యాధిపతి సహజంగా కూడా రవే కాబట్టి సూర్యభగవానుడే కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం, అదేవిధంగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం, ముఖ్యంగా ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. ఏదేమైనా ఈ యొక్క పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి. సో ఆ విధంగా మనం వర్కౌట్ చేసుకుంటే బాగుంటుంది. గోచారం బాగానే ఉంటుంది, 30% వరకు మ్యాక్సిమం రిజల్ట్ ఉంటుందండి. బట్ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా జాతకం ఉంటుంది. ఇది చంద్ర ఆధారితంగా చెప్పే ఫలితాలు కదా. సో అందుకని మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోండి. ఆ చక్రం పైన గోచార గ్రహాలు వేసుకొని చూస్తే మీకు ఫలితం సులువుగా అర్థం అవుతుందండి. ప్రతి వారికి గోల్స్ ఉండాలి లైఫ్లో. కుజుడు అంటే ఎనర్జీ కదా. సో హ్యావ్ ఎనర్జెటిక్ ప్లాన్స్. 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేసుకొని చాలు, హ్యాపీగా ఉంటుంది లైఫ్. HRMSC. H for health, R for relationship, M for money, S for spirituality, C for career. హెల్త్ గోల్స్ ఏదో ఒక గోల్. జంక్ ఫుడ్ తినే అలవాటు ఉందా, అవాయిడ్ చేయడమా, లేకుంటే ఏదైనా చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనుకుంటారు కుదరకపోవట్లేదా, ఈ మంత్లో గోల్ పెట్టుకోండి. బై హుక్ ఆర్ హుక్ వీక్లో 5 days మినిమం గోల్ పెట్టుకోండి, చేస్తున్నాను అని రాసుకోండి. ఆ రిలేషన్షిప్ ఎవరితో అయితే సంబంధ బాంధవ్యాలు ఇబ్బందులు ఉన్నాయో వారి గురించి రివర్స్ మెకానిజం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. ఆ మైండ్లో స్ట్రెస్ తగ్గుతుంది, రిలాక్స్గా ఉంటారు. M for money, ధనం సంపాదిస్తాం. లాభంలో కుజుడు ఉన్నాడు, ద్వితీయాన్ని చూస్తున్నాడు, డబ్బులు వస్తాయి. కాబట్టి ఏంటంటే ఖర్చులు కూడా ఉంటాయి అనుకోండి. 12th లాట్ చూడండి, కుటుంబ పరంగా, సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా. బట్ ఏదేమైనా కూడా సో ఆ సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఫిక్స్డ్ డిపాజిట్లా, రికరింగ్ డిపాజిటా, లేకపోతే మ్యూచువల్ ఫండ్సా, గోల్డా, సో మీకు అనుకూలమైన మార్గాల్లో కొంత స్ప్లిట్ చేసి పెట్టుకోవడం, అందులో కొంత అలాగా ఉందా. సో బెటర్ థింగ్. యాజ్ పర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత కూడా ఉండాలి. సో కాబట్టి ఏంటంటే ప్రతి వారు చేస్తున్న పనిలో క్లారిటీ ఉండటం, అదేవిధంగా పని మీదే ఫోకస్. ఒక టాస్క్ చేస్తున్నప్పుడు ఒక టాస్క్గా చేయడం, మల్టిపుల్ టాస్క్ అట్ టైం చేయకూడదు. ఎనర్జీ ఫ్లో సరిగా కాదు, అవుట్కమ్ సరిగా రాదు. కాబట్టి అట్లా గోల్స్ పెట్టుకోవడం. సి ఫర్ కెరీర్లో గోల్స్. ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే అప్డేట్గా ఉంటూ ఉండాలి. సో మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఏం జరుగుతుంది మార్కెట్లో, ఏం ట్రెండ్ ఎలా ఉంది అని. సో మనం చూసాం నోకియా ఫోన్ ఉంది, టాప్ మోస్ట్ ఫోన్ ఉండే 10 years బ్యాక్. ఇప్పుడు కీప్యాడ్ అదే ఉంది, అప్డేట్ చేసుకోలేదు. ఆండ్రాయిడ్కి వచ్చి మార్కెట్లో ఉన్నటువంటి ఫోన్స్తో కంప్లీట్గా ఉండి ఇవాళ వాళ్ళు కూడా నెంబర్ 1 ఉండేవాళ్ళు. సో స్ట్రాంగ్ ఫోన్. అట్లనే ఎంతటి మహావృక్షమైనా కూడా సో దానికి జలము అనే ఒక శక్తి కనుక ఇవ్వకపోతే, ఇంటర్నల్గా భూమిలో వేర్లకు నీళ్ళు అందకపోతే వాలిపోతుంది ఎంత పెద్దదైనా కూడా. అలానే మనం కూడా సర్వీస్లో, జాబ్లో ఎదుగుతూ పోవాలంటే కనుక శక్తి అంటే ఎనర్జీ ఏంటంటే మనం ఇంటేక్ తీసుకుంటూ ఉండాలి, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉంటే సో ఈ టెక్నాలజికల్ ఎరాలో డెఫినెట్గా మనము టాప్లో ఉండిపోతామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు కనుక ఇంకా ఈ యొక్క రాశి గురించి మీ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు, ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది, మీకు వీడియో రిలీజ్ చేసాం. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మంచి విషయాలు అవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.